హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హైబీస్ టీవీ. నేను మీ విజయకాంత్. ప్రస్తుతం నేను ఎక్కడున్నానో మీకు అర్థమై ఉంటుంది. 38th బుక్ ఫేర్ లో ఉన్నాను. సో ఇక్కడ 300కు పైగా స్టాల్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ ఎంతమంది ఉన్నారు, రైటర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పేసి సో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. లోపలికి వెళ్ళడానికంటే ముందు ఎన్ని రకాల బుక్స్ ఉన్నాయో కూడా ఇక్కడ మనకు లిస్ట్ ఉన్నాయి. ఎంతమంది ఎగ్జిబిటర్స్ ఉన్నాయి, చాలా రకాల బుక్స్ అవుతున్నాయి. నేను లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ అయితే చాలా మంది ఉన్నట్టు కనిపిస్తున్నారు ఇక్కడ. సో వన్స్ అయితే లోపలికి వెళ్ళి చూద్దాం, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళు ఏమంటున్నారు ఏంటి అనే విషయాలు తెలుసుకోండి. మణిపూర్ రక్షణ కరువైన దేశంలో ఉండాల్సింది అబలలా కాదు సబలలా. అక్షరాలు నేర్చుకోవడమే కాదు, ఆయుధం చేతబూనడం కూడా తెలుసుకోవాలి. హత్యలు, రేప్లు సర్వసాధారణమైన దేశంలో చేయవలసినవి కేవలం ఉద్యోగాలే కాదు, అన్యాయం జరగకుండా చేసే ఉద్యమాలు కూడా. ఇప్పుడు మనకు కావలసినది సానుభూతి ఒక్కటే కాదు, ఎప్పటికీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేసే తిరుగుబాట్లు కూడా. స్త్రీలను ఏకంగా పూజిస్తామనే అంటారు, కానీ కనీస గౌరవాన్ని కూడా కనపరచరు. నడి రోడ్డు పైన స్త్రీని వివస్త్రని చేసిన సంఘటన జరిగి 78 రోజులైనా మౌనాన్ని వీడని నాయకులున్న దేశం మనది. జోర్సే బోలో భారత్ మాతాకి జై. ఎక్కడమ్మా నువ్వు భరతమాత, ఏవి నీ ఆనవాళ్ళు? నీకు మువ్వన్నెల జెండా కప్పినోళ్ళు ఈ దేశంలోని స్త్రీలకు వస్త్రాలే లేకుండా రోడ్డు మీద ఊరేగింపు నృత్యాలు చేస్తున్నారు. మా కన్నీళ్లు కూడా రక్తపు బొట్లుగా మారుతున్నాయి వాళ్ళని తలుచుకుంటే. నువ్వెప్పుడమ్మా కళ్ళు తెరిచేది, వాళ్ళని కుల్లబొడిచేది. సో మణిపూర్లో జరిగిన సంఘటన ప్రతి ఒక్కరిని కదిలించింది. ఇప్పటికీ కూడా దాని గురించి మనము ఫైట్ చేస్తున్నాము, మాట్లాడుతున్నాము. సో నాకు ఆ సంఘటన జరిగినప్పుడు అనిపించిన అక్షరాలన్నీ ఇలా రాసుకున్నాను. సో ప్రతి సంవత్సరం బుక్ ఫేర్కి వచ్చి నాకు ఇష్టమైన పుస్తకాలు కొనుక్కున్న వాటిని మళ్ళీ చదివి వాటిని రివ్యూ చేసి నాకు ఏ పుస్తకం నచ్చింది, ఎందుకు నచ్చింది, అందులో ఉన్న అంశాలు ఏంటి, నాకు ఎందుకు, ఏం నేర్చుకున్నాను ఆ పుస్తకం నుంచి అని రివ్యూ చేసుకోవడం నాకున్న అలవాటు. సో నేను రాసుకున్నటువంటి ఇట్లాంటి కవితలన్నీ కూడా సందర్భానికి తగ్గట్టుగా రాసుకున్న కవితలన్నీ కూడా ఒక సంకలనంగా చేసి కంపైల్ చేసి నేను ఒక పబ్లికేషన్ సిద్ధార్థ కట్ట అన్నకి ఇవ్వడం జరిగింది. సో ఆ అన్న ముందుకొచ్చి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ఇలా రాస్తున్న వాళ్ళని అని చెప్పి నా పుస్తకం వేయడం జరిగింది. సో మీకు ఈ బుక్ కావాలి అని అంటే హైదరాబాద్ బుక్ ఫేర్ లో స్టాల్ నెంబర్ 24లో దొరుకుతుంది. 10% ఆఫ్ కూడా ఉంది. సో రావచ్చు, నాతో మాట్లాడొచ్చు. ఇది తెలుగు పుస్తకమే. సో కవిత్వం అనంటే ఇలానే రాయాలి అనే ఒక కండిషన్ ఏం పెట్టుకోకుండా నాకు అనిపించిన అనుభవాల్ని, ఎమోషన్స్ ని ఇందులో రాయడం జరిగింది. అంటే మీ అనుభవాలు, మీ ఎమోషన్స్ మేమెందుకు చదవాలి అనే ఒక డౌట్ కూడా వస్తుంది. సో ఇందులో అన్ని సోషల్ ఇష్యూస్ గురించి కూడా మాట్లాడాను కాబట్టి సో చదివితే మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అందరికి. తెలంగాణ టూరిజం ఈసారి హైదరాబాద్ బుక్ ఫేర్ లో స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. మన 38వ హైదరాబాద్ బుక్ ఫేర్ లో తెలంగాణ తరపు నుండి మనం హైదరాబాద్ పర్యాటక శాఖ నుంచి స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. స్టాల్ నెంబర్ 15. అందరూ వచ్చి మనకి పర్యాటక శాఖ వివరాలు మరియు పర్యాటక శాఖ ప్రచురించిన పుస్తకాలు మనం ఇక్కడ స్టాల్ నెంబర్ 15లో అవైలబుల్లో ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. వచ్చి వివరాలు తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనం పర్యాటక శాఖ నుంచి ఇంతకుముందు నుంచి ఏర్పాటు వేయించిన పుస్తకాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి, మీరు చూడొచ్చు. అదేవిధంగా మన పర్యాటక శాఖ ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది, ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మనకు స్టాల్లో అవైలబుల్ ఉంది. క్రౌడ్ చాలా బాగుంది, అంటే అందరు వచ్చి ఆసక్తిగా మన పర్యాటక శాఖ వివరాలు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా మేము రీసెంట్ గా కస్టమ్ టూర్స్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. కస్టమ్ టూర్స్ గురించి కూడా ఎంక్వైరీస్ వస్తున్నాయి. మనకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. కస్టమ్ టూర్స్ గురించి మనం ఎంక్వైరీస్ వచ్చి మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మీకు వెళ్ళాలన్న లొకేషన్ కి సంబంధించిన పర్యాటక ప్రదేశాల వివరాలు మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీకు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ వెహికల్స్ కానీ, నెక్స్ట్ గైడ్స్ కానీ ఇవన్నీ అవైలబుల్ ఉండేటట్టు చూస్తున్నాం. ఇది కాఫీ టేల్ బుక్ అనమాట. మనకి 33 డిస్ట్రిక్ట్స్ లో ఉన్న ప్రదేశాల్లో ఉన్న దేవాలయాలకు సంబంధించిన బుక్స్ ఉన్నాయి, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. నేను రావులపల్లి సునీత, రైటర్ని, ట్రావెలర్ని. ఇలా ఈ పుస్తకం నేను రాసిందే.
నా బుక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఫోటోగ్రఫీ బుక్ కూడా ఉంది. బుక్ ఎగ్జిబిషన్ ఇంత కిటకిటలాటం నేను ఎప్పుడు చూడలేదు. క్రమంగా చదువర్లు పెరగటం అనేది చాలా సంతోషం. ఎందుకంటే మా లాంటి వాళ్ళు ఇంకా ఎవరు చదవట్లేదని సాహిత్యం రాయడం మానేసిన వాళ్ళు రాద్దాం చదువుతున్నారు అనే ఇది కాన్సెప్ట్ తోటి మళ్ళీ రాయడం మొదలు పెట్టాం. ఇది ఒక ఇన్స్పిరేషన్. ఒక డాక్టర్స్ వైపు నుంచి, పేషెంట్స్ వైపు నుంచి, ఈ గుండె జబ్బులు వచ్చి సడన్ గా చనిపోవటం అవన్నీ చూసి బాధ కలిగి మా హాస్పిటల్స్ ఉన్నాయి. అట్లా చూసి నేను తట్టుకోలేక రాసిన నవల. సర్జరీస్ చేసే డాక్టర్స్ వైపు నుంచి, బాధలు పడే పేషెంట్స్ వైపు నుంచి అన్ని రకాలుగా సామాజిక ఆర్థిక పరిస్థితులు ఎన్ని జబ్బులు తెస్తాయో, మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అట్లా ఒక నవల అల్లి రాసిన పుస్తకం. ఎలా రాస్తే ఆకట్టుకునేలాగా అంటే ఊరికే బ్లాంక్ రాస్తే చదవలేరు. రీడబిలిటీ, ఖచ్చితంగా రీడబిలిటీ ఉండాలి బుక్కి. అలాగే ఈ మధ్య చాలా మంది పిల్లలు కూడా రాస్తున్నారు బుక్స్, చాలా బాగున్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, నా పేరు పేర్ల రాము. నేను పోయిటరీ రాస్తూ ఉంటాను. త్వరలో నా పుస్తకం కూడా రాబోతుంది. ఈ హైదరాబాద్ బుక్ ఫేర్లో ఇది దాదాపు ఒక 4-5 సంవత్సరాల నుంచి ఒక వాలంటీర్ దగ్గర నుంచి మొదలుకొని మామూలు స్టాల్లో పనిచేయడం, ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ జరిగేటువంటి లిటరరీ ప్రోగ్రామ్స్, పుస్తక స్ఫూర్తి కార్యక్రమం సంబంధించినటువంటి మీటింగ్స్ అన్నింటినీ నేను ఇంకో వద్దిరాజు ప్రవీణ్ అని చెప్పి ఇద్దరం చూస్తూ ఉన్నాము. రోజు ఒక 3 సెషన్లు జరుగుతాయి. వేరు పెద్ద ప్రముఖులంతా ఒక మొదటి సెషన్లో ఉంటారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రచయితలు, కవులు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు వచ్చి పుస్తకం యొక్క వాళ్ళకు జరిగినటువంటి, వాళ్ళు నచ్చిన, మెచ్చిన, ప్రభావితం చేసిన పుస్తకాల గురించి చెప్తా ఉంటారు. దాని ద్వారా ఏంటంటే ఆ పుస్తకాల పేర్లు అనేది సమాజంలోకి వెళ్ళిపోతాయి. వాటిని వెతకడం, విన్నవాళ్ళు ఆ పుస్తకాలను వెతకడం, ఇదంతా ఒక ప్రక్రియ జరుగుతుంటుంది. కొంపెల్లి వెంకట గౌడ్ స్టేజ్ వేదిక మీదుగా కొత్త పుస్తకావిష్కరణలు జరుగుతూ ఉన్నాయి. రోజు 2 గంటల నుంచి 4 గంటల వరకు బాల సాహిత్యం సంబంధించి పిల్లలతోటి పాటలు పాడించడం, ఆటలాడించడం, వాళ్ళకి ఉన్నటువంటి సృజనాత్మకత ప్రక్రియలు, లేకపోతే మూఢనమ్మకాలు లేకుండా చేయడం, ఇట్లా రకరకాలుగా ఒక చైతన్యవంతంగా ఈ పుస్తక బుక్ ప్రదర్శన కొనసాగుతూ ఉంది. ఈ రోజు కూడా ఎక్కువ హాలిడే అవ్వడం వల్ల పబ్లిక్ ఎక్కువ వచ్చారు. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా యువత పుస్తకాల వైపు ఎక్కువ వస్తున్నారు. ఒకప్పుడు రచయిత ఎవరో తెలియక పుస్తకాలు ఎక్కడో ఉండి వాళ్ళకి సంబంధం లేకుండేది. కానీ ఇప్పుడు డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత రైటర్ ఎవరో, ఆ రైటర్తో చదివిన ఫీల్, అనుభవాలు, పుస్తకాన్ని చదివి వాళ్ళకు అనిపించినటువంటి అనుభవాలని షేర్ చేసుకునేటువంటి వెసులుబాటు కూడా వచ్చింది. దాని ద్వారా పుస్తకానికి డిమాండ్ పెరిగింది. దాంతోపాటు రాయాలన్న ఆసక్తి కూడా, అంటే రకరకాలమైనటువంటి వ్యక్తులు పుస్తకాలు రాస్తున్నారు. వాళ్ళు చేసే పని వేరు అయినా కానీ ఆ పనిని చేస్తూనే పుస్తకాల వైపు వస్తున్నారు, చదువుతున్నారు, రాస్తున్నారు, ఇష్టంగా ఫీల్ అవుతున్నారు. ఆ పుస్తకాలని వాటితో గడపడం కూడా వాళ్ళకు ప్రశాంతంగా, ఈ సమాజానికి అవసరం అనే ఒక నినాదాన్ని కూడా ఇస్తున్నారు. మా నాన్న వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అక్కడ కష్టాలు, ఆ బాధలు అవన్నీ చూసి మా నాన్న ఎట్లయితే ఉన్నాడో ఆ విషయాన్ని మా నాన్న గురించి రాసుకుంటూ నేను 45 ఏళ్ళుగా వ్యవసాయ కొలిమిలో బగబగ మండుతున్న పనిముట్టు మా నాన్న రాసుకున్నా. బాధలన్నింటినీ దగ్గరగా గుంజి కట్టి గడ్డి మోపులాగా ఎత్తుకొని నడుస్తుంటాడు మా నాన్న రాసిన. అట్లా 2 ఆకాశాలని, మనిషికి 2 ఆకాశాలు ఉంటాయి. ఒకటి బాధ కనిపించేది, మామూలుగా మనకు కనిపించే ఆకాశం వేరు, లోపల కనిపించే ఆకాశం వేరు అని చెప్పి అట్లా ఒక విధంగా ఏంటంటే ఒక విద్యార్థిగా, మామూలు గ్రామాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, పీజీ పూర్తి చేసిన వ్యక్తిగా నాకున్నటువంటి ఆ అనుభవాలు, ఆ ఫీలింగ్స్, నాలో ఉన్నటువంటి బాధలు, కోపాలు, సమాజంలో జరిగేటువంటి అరాచకాలు, వాటిని చూసి శలించిపోయి రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి. నాలాంటి వాళ్ళు కష్టపడుతుంటే వాళ్ళందరినీ ప్రేమిస్తూ రాసినటువంటి ఉన్నాయి. ఎక్కువ శ్రమ ఇష్టం, ఫోటోగ్రఫీ కూడా ఇష్టం, పుస్తకాలు ఇష్టం. ఇట్లా ఆర్గనైజేషన్ చేస్తూ ఉంటా, ఏదో ఒక పని వాలంటరీగా చేస్తూ ఉంటా, అట్లా అది ఇష్టం. సో అట్లా కేశవరెడ్డి నవలలు, లేకపోతే హస్బెండ్ శిష్ అని చెప్పి గీతాంజలి మేడం రాసినటువంటి అవి చూసి నేను ఆ కథలు చదివి ఏడ్చిన. నేను అంటే స్త్రీల సమాజంలో మనకు తెలియని విషయాలు కూడా ఇంత లోతుగా ఉంటాయా? ఒక మామూలు వ్యక్తిని నన్ను ఏడిపించినాయంటే అదే స్త్రీల దేవత ఇంకెంత ఏడిపిస్తాయి. వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకోకుండా ప్రపంచం అంతా ఒకవైపు తలొగ్గుతుంటే, వేరు దారుల వైపు వెళ్ళిపోతుంటే, సమాజం పుస్తకాల కోసం ఇక్కడ దాకా రావడం, ఈ వాతావరణంలో కలిసిపోవడం, వాళ్ళు కొనకపోయినా ఇక్కడ తిరగడం అనేది నాకు ఎందుకో చాలా హాయిగా అనిపిస్తుంది. ఇది దాదాపుగా 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి గమనిస్తున్నా. పుస్తకాలకు మనుషులు దగ్గర అవుతున్నారు, వాటిని గుండెలకు అద్దుకుంటున్నారు. థ్యాంక్ యూ. నమస్కారం. 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ 19న మొదలైంది.
నా పేరు యాకూబు. ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్కి సంబంధించిన అధ్యక్షుడిని. ఈ 2 ఏళ్ల కాలం పాటు నేను అధ్యక్షుడిగా ఉన్నాను. ఇది ఈ సంవత్సరము 2వ సంవత్సరం ముగియబోతుంది. అయితే 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ 19వ తారీఖున మొదలైన తర్వాత ఇప్పటి వరకు విశేషమైనటువంటి స్పందన ఉంది. 360 పైగా స్టాల్స్ ఇందులో ఉన్నాయి. అనేక రకాలైనటువంటి పుస్తకాలు ప్రదర్శించబడుతున్నాయి. విస్తారంగా ఇక్కడికి అన్ని వర్గాల ప్రజలు, అన్ని వయసుల వాళ్ళు వచ్చి దీన్ని సందర్శిస్తున్నారు. బుక్ ఫెయిర్ సొసైటీ తరఫున మేము ఎంతో ఆనందంగా ఉన్నాం. సమాజంలోకి పుస్తకం వెళితే ఆ వెలుగులు సమాజంలో మంచి ఫలితాలు ఇస్తాయని నమ్ముతున్న వాళ్ళం మేము. ఇక్కడ అమ్మకాలు కొనుగోళ్ళు అనేటువంటి ఒకే కోణాన్ని చూడొద్దు. విజ్ఞానము జ్ఞానము అనేటువంటిది జనంలోకి వెళితే ఆ సమాజం ఇంకా ఇంకా మెరుగుపడుతుంది. ఆ మెరుగైన సమాజం నిర్మాణంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ కూడా తన వంతు బాధ్యత నిర్వర్తిస్తుంది అనేది చెప్పదలుచుకున్నాం. అలాగే ఇక్కడ 2 వేదికలు పెట్టాం. అనిశెట్టి రజిత పేరుతో ఒక వేదిక, ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, బాలోత్సవం, తర్వాత సాహిత్య కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. ఇంకొకటి కొంపెల్లి వెంకట గౌడ్ పేరిట ఒక వేదిక నిర్మించాం. అక్కడ ప్రతిరోజు 6 పుస్తకాలు ఆవిష్కరణలు జరుగుతున్నాయి. అంటే 10 రోజులు 60 పుస్తకాలు ఆవిష్కరించబడతాయి. అట్లాగే రైటర్స్ స్టాల్స్కి దివంగత ప్రొఫెసర్ ఎస్వి రామారావు గారి పేరు, మీడియా స్టాల్స్కి దివంగత స్వేచ్ఛ వటారకర్ పేరు పెట్టాం. ఇలా సాహిత్య క్షేత్రంలో, కళాక్షేత్రంలో, సృజన రంగంలో పనిచేసి మన మధ్య నుంచి దూరమైన వాళ్ళని ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఈ రకంగా వాళ్ళకి నివాళులు అర్పిస్తున్నది. అంతేకాకుండా మీరు ముందు గమనించాలి లేదో, ఒక వెల్ లాంటిది, పల్లెకు పుస్తకాలను విరాళంగా ఇవ్వండి అనేటువంటిది ఒకటి పెట్టాం. దాని ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, అందరము కూడా మన దగ్గర చదివి పక్కన పెట్టిన పుస్తకాలను అక్కడ వేస్తే అవన్నీ కూడా అవసరమైన లైబ్రరీలకు, పల్లెలకు పంపిస్తాం. అట్లా 2 ఇక్కడ అమ్మకాలు కొనుగోళ్ళు అనేటువంటి ఒక స్టాల్స్లో జరుగుతున్న సొసైటీకి సంబంధించినట్టు బ్యాక్ టు ది సొసైటీ అనే మోటోతో మేము చేయగలిగిన ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ఈ రకంగా ఇక్కడ జరుగుతున్నటువంటి విశేషాలు మీరు కూడా చూస్తున్నారు. అంతేకాకుండా ఈసారి భాషా సాంస్కృతిక శాఖ నుంచి మీరు 10 చోట్ల ఒక పిల్లర్స్ లాగా 4 వైపుల స్లోగన్స్తో మీకు ప్రభాత బేరీ పిల్లర్స్ కనపడుతున్నాయి. దాంట్లో కూడా రకరకాల వ్యసనాలకు, సామాజిక రుగ్మతలకు లోనవుతున్నటువంటి జనం, ముఖ్యంగా యువతరం వాటి నుంచి బయటపడాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న క్యాంపెయిన్కి కూడా ఇది వేదికగా ఈ 10 రోజులు ఉంటుంది. ఇట్లా అన్ని రకాలుగా బుక్ ఫెయిర్ అనేటువంటిది మేము అనుకోవడం, ఈ 10 రోజుల్లో 15 లక్షలకు పైగా ఇక్కడికి సందర్శకులు వస్తారు. వాళ్ళందరి మధ్యన ఈ పుస్తకం అనేటువంటిది ఒక వేడుక జరుగుతున్నది అనేది మా ఉద్దేశం. చూసారు కదండి, బుక్ ఫెయిర్కి వచ్చిన వాళ్ళ మాటల్లో సరే ఇక్కడ వచ్చిన రైటర్స్ కానీ, స్టాల్స్ పెట్టిన వాళ్ళు కానీ, సో చాలా రకాల బుక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. నేనైతే ఇక్కడ చాలా బుక్స్ కొనుక్కున్నాను ఇక్కడికి వచ్చేసి అయితే. సో లాస్ట్ టైం కంటే ఈసారి చాలా చాలా బాగుంది బుక్స్. జనరల్ గా మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుంటే చాలా మంది రైటర్స్ కనిపిస్తుంటారు. దాంట్లో 10 లో కంపేర్ చేసుకుంటే 8-9 మెంబర్స్ వరకు ఇక్కడే ఉన్నారు. కొత్త రైటర్స్ స్టార్ట్ అయ్యారు, కొత్త పబ్లికేషన్స్ కూడా వచ్చినాయి ఇక్కడికి. సో మీరు రావాలి అంటే ఇక్కడికి వచ్చేయండి. మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ బుక్ ఫెయిర్ ఉంటుంది. 19th నుంచి 29th వరకు. సో రండి, మీకు నచ్చిన బుక్స్ కొనుక్కోండి, నాలెడ్జ్ పెంచుకోండి.